ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి మంచి మేధావి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మంచి సౌమ్యత, మాట, మంచి పద్ధతి, ఇంటలెక్చువల్ లీడర్ అయినటువంటి సబ్బం హరి గారి వాళ్ళ కోవిడ్ మహమ్మారిన బారిన పడి ప్రాణాలు విడిచినారు. వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కాకుండా వ్యక్తిగతంగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైనప్పటికీ కూడా చెప్పే పద్ధతిలో కానీ, వ్యతిరేకించే దాంట్లో అనుసరించిన విధానం కానీ, విషయ పరిజ్ఞానం కానీ చాలా సౌమ్యంగా, జెంటిల్గా, పర్సివేసివ్గా కమ్యూనికేట్ చేసేవాడు. అటువంటి మంచి నాయకుడిని కోల్పోవడం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీరని నష్టం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తాను. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ పడితే అక్కడ పిట్టల లెక్క ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి. మొన్నటి దాకా పట్న ఫస్ట్ వేవ్ లో కోవిడ్ అనేటువంటిది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది అని చెప్పని అనుకున్నాం. కానీ అటువంటిది ఇవాళ పల్లె ప్రాంతాలకు కూడా కోవిడ్ వ్యాపించింది. ప్రతి పల్లెలో కోవిడ్ వచ్చిన వాళ్ళు, ప్రతి మండల కేంద్రంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇవాళ పట్టణము, పల్లె అనేటువంటి తేడా లేకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కోవిడ్ వ్యాపింపబడేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. భయానకమైనటువంటి ఒక పరిస్థితి. ఏ ఇంట్లో ఎవరు చచ్చిపోతారో, ఏ తల్లి పుస్తకం అయిపోతుందో, ఏ తండ్రి తన సంతానాన్ని కోల్పోతాడో, ఏ కొడుకు తన తల్లిదండ్రుని కోల్పోతాడో అనేటువంటి ఒక భయాందోళనతోటి, ఎవరి మిత్రులను కోల్పోతారనే ఒక భయాందోళనతో వాళ్ళ ప్రజలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఆక్సిజన్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు. వాళ్ళు రెమిడిసివిర్ లాంటి డ్రగ్ కోసం, టోసిల్ జుమాబ్ అనేటువంటి ఒక డ్రగ్ కోసం పిచ్చోళ్ళ లెక్క కాళ్ళ గిల్లలు కట్టుకొని వాళ్ళ ప్రజలు ఈ మూల ఆ మూల తిరుగుతూ నానా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 3-4 వేల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ప్రాణ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనుకునేటువంటి ఇవి విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ లోకి వాళ్ళ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే దాదాపు 40-50% డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఈ పొజిషన్స్ అన్ని కూడా ఇవాళ తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉన్నటువంటి ఒక పరిస్థితి. పుట్టుకునే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్లకే కనుక, నర్సులకే కనుక, పారామెడికల్ స్టాఫ్కే కనుక ఒకవేళ కరోనా వచ్చినట్టయితే, సగం మందికి అట్లా కరోనా వచ్చినట్టయితే మొత్తం హెల్త్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కానీ, ఆల్టర్నేట్ ప్లానింగ్ కానీ ప్రభుత్వం చేసినట్టుగా లేదు. వ్యాక్సిన్ విషయానికి వచ్చినట్టయితే 45 ఏళ్ల పై వాళ్ళకే వ్యాక్సిన్ అన్నారు. ఏ కారణం చేతనో ఆపేసినారు. 18 ఏళ్ల నుంచి 1వ తారీఖు నుండి ఇస్తామన్నారు. ఇంతవరకు మళ్ళీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక పరిస్థితి లేదు. అటు వ్యాక్సిన్ లేదు, WHO గైడ్ లైన్ల ప్రకారంగా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ఇవి లేవు. మొత్తం తెలంగాణలో ఇవాళ కోవిడ్ అనేటువంటి ఒక విష పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం చేతగానితనం కనబడతా ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇంకో బాధ ఏంటంటే తెలంగాణ, హైదరాబాద్ ద హబ్ ఆఫ్ ద ఫార్మా ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ద కంట్రీ. గ్లోబల్లీ హైదరాబాద్ ఈజ్ నోన్ టు బి ఏ ఫార్మా హబ్. అటువంటి ఫార్మా హబ్ లో ఇవాళ రెమిడిసివిర్ తయారవుతుంది, తర్వాత టోసిల్జుమాబ్ తయారవుతుంది, ఆఖరికి కోవాక్సిన్ కూడా తయారవుతుంది. కానీ అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లు శరణట్టుగా తెలంగాణ ప్రజలకు మాత్రం ఇవాళ నా రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరకదు, లేదు వ్యాక్సిన్ కూడా దొరకకుండా ఉన్నటువంటి ఒక
ప్రభుత్వం మాత్రం గుడ్డి గుర్రం పండుగ ఉన్నట్టుగా రోమ్ నగరం వెలబడి ప్రజలు ఏడుస్తా ఉంటే నీరో చక్రవర్తి ఫిడల్ మైన్స్ కు తిరిగినట్టుగా కేసీఆర్ గారు మన క్షుద్ర రాజకీయాలు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఒక రకంగా బాధలో ఉన్నారు, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు, మొత్తం యంత్రాంగం డాక్టర్లంతా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్య మంత్రిని కూడా ఇవాళ ముఖ్యమంత్రి తీసి ఆ పదవి ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఎవరు? కోవిడ్ పేషెంట్. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కోవిడ్ పేషెంట్. ఇవాళ ఒక కోవిడ్ పేషెంట్ అయి ఉండి మొత్తం తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యానికి బాధ్యత లేదు అని చెప్పని ఆరోగ్య శాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఎవరినో ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది ప్రజల జీవితాలతో చెలగాటలు ఆడినట్టు కాదా అని చెప్పని వాళ్ళ మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కోవిడ్ పేషెంట్ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రిని కారణాలు సహేతుకమైనగా కావాలనేటువంటి చర్చ ఈ సమయంలో సందర్భంలో తీసేసినారు. కనీసం గతంలో పనిచేసినటువంటి డాక్టర్ లక్ష్మారెడ్డి గారికైనా ఇచ్చి ఉండాల్సి ఉంటే, లేదా ఇంకెవరన్నా కొంత సమర్థులైనటువంటి ఒక వ్యక్తికైనా కానీ చెప్పని అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకైనా హెల్త్ మినిస్టర్ ఇచ్చి ఉండాల్సి ఉంటే, అది లేకుండా దగ్గర పెట్టుకున్నారు. మీరేమో కోవిడ్ పేషెంట్, డిఫాక్టో ముఖ్యమంత్రి కేటీఆర్ గారేమో యశోద హాస్పిటల్లో ఉండని చెప్పని అంటారు. మరి ప్రజలు ఎక్కడికి పోవాలా? కనీసం ఆరోగ్య శాఖ మంత్రికి మొన్న ఫోన్ చేస్తుంటే ప్రజలన్నా ఫోన్ చేసేవాళ్ళు, మాకేమైనా ఇబ్బంది ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి మరి మీ దగ్గర రావాలంటే ఎట్లా రావాలి? ప్రగతి గేట్ మేము ఎట్లా దాటుకొని రాగలుగుతాము? మిమ్మల్ని ఎట్లా రీచ్ కాగలుగుతాము? సామాన్య ప్రజలు కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి అని ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పబడుతున్నట్టుగా మీకు ఎట్లా చెప్పుకోగలుగుతారు? మీరు అందుబాటులో ఉంటారు, మీ కొడుకు అందుబాటులో ఉంటారు, ప్రగతి భవన్ కోటలు మీరు ఉంటారు. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి కోవిడ్ కి సంబంధించిన బాధలు ఎట్లా మీకు చేరవేయాలన్న ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల జీవితాలతో ఇవాళ మీరు చెలగాటలు ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడే, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఇంటా ఉన్నాం మనం 440K అని చెప్పని ఒక మోస్ట్ ప్రిడేటివ్ హైలీ ఇన్ఫెక్చుయస్ అయినటువంటి ఒక మ్యూటెంట్ వైరస్ మ్యూటెంట్ వచ్చింది. కర్నూలులో వచ్చింది, అక్కడ నుండి తెలంగాణ కూడా వస్తుంది అని చెప్పని చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది. ప్రజలు ప్రాణాంతకం అని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏ మాత్రం కూడా ప్రిపేర్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవాళ మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం అయింది. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, లేకపోతే దాసోజు శ్రవణ్ చెప్తున్నాడు కదా, ఇక స్థాయి ఏంటి, ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటి అని చెప్పని అనుకోకండి. ఇందులో చాలా హేతుబద్ధమైనటువంటివి అనేక మంది అంతర్జాతీయంగా కోవిడ్ కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కావచ్చు, హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, చాలా మందితో చర్చ చేసిన తర్వాత ఇవి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సలహాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీకు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంట్లో మొదటిది, రైట్ మ్యాన్ షుడ్ బి దేర్ ఫర్ ద రైట్ జాబ్ ఆర్ రైట్ జాబ్ షుడ్ బి గివెన్ టు ద రైట్ మ్యాన్. మున్నాబా MBBS లాంటి హెల్త్ మినిస్టర్ వద్దు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ కూడా వద్దు. ఈ రకమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు పెట్టలేకపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దయచేసి మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా పబ్లిక్ హెల్త్ పాలసీ పైన, పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ పైన, లేదు డాక్టర్ అయినటువంటి ఒక వ్యక్తిని మాత్రమే దయచేసి అపాయింట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, మనం చూసిన ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి ఒక డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, మహానుభావుడు, అమెరికాలో పేరొందినటువంటి రేడియాలజిస్ట్ డాక్టర్ మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి ఆయన పనితీరును చూసి ఆయన ఆహ్వానించి నిమ్స్ కు పట్టుకొస్తే ఇవాళ నిమ్స్ అనేటువంటిది ఒక అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇవాళ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దగలుగుతాం. అందుకే ఇవాళ ఆరోగ్య రంగాన్ని డాక్టర్ల చేతిలో కానీ, లేదు పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ పాలసీని అడ్మినిస్టర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ చేతిలో మాత్రమే పెట్టాలా. మీ దగ్గర చాలా మంది డాక్టర్లు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లేకపోతే పార్టీని పక్కన పెట్టండి. బయట ఉన్నటువంటి వాళ్ళైనా, అనుభవం ఉన్నటువంటి వాళ్ళైనా, పార్టీలకు అతీతంగా లేకపోతే ప్రజా జీవితంలో లేనటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. ఈ అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది, అనుభవంతో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ట్రై అండ్ అపాయింట్ ఓన్లీ ఏ డాక్టర్ ఆర్ హెల్త్ అండ్ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ మాత్రమే దయచేసి అపాయింట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రెండవది, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫస్ట్ వేవ్ లోనే కంట్రోల్ రిమోట్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా
వార్ రూమ్స్ లేవు. సో వి డిమాండ్ ద గవర్నమెంట్ టు డిక్లేర్ ద ఫస్ట్ స్టేట్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. వాటినన్నింటినీ నియంత్రించే విధంగా ఇవాళ ఢిల్లీలో చూస్తా ఉన్నాం. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆర్మీని డిప్లాయ్ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ, లేకపోతే టెస్టింగ్ కేంద్రాల్లో కానీ, లేకపోతే రకరకాల ప్రజలకు సహాయం చేసేందుకోసం అని చెప్పని ఆర్మీని డిప్లాయ్ చేసి కోవిడ్ కు సంబంధించి ప్రజలకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా అవసరం ఉంది. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడి దోపిడీ చేస్తా ఉన్నారు. టెస్టింగ్ కేంద్రాలకు పోతే విచ్చలవిడి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ అంతా నియంత్రించాలంటే అవసరమైతే మీరు ఆర్మీ సహాయం తీసుకోండి, ఆర్మీని డిప్లాయ్ చేయండి, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయండి. ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రభుత్వ కంట్రోల్లో తీసుకొని అజమాయిషీ చేయాలా, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేయాలా, కోవిడ్ ట్రీట్ చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాము. దాంతో పాటు 24/7 గంటలు 24/7 పనిచేసే విధంగా ఒక ఎపెక్స్ లెవెల్ కోవిడ్ వార్ రూమ్ ను ఏర్పాటు చేయాలని చెప్పని, అది రాష్ట్ర స్థాయిలో, తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఏర్పరచాలా. దాంట్లో రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, డాక్టర్లు, పేరున్న డాక్టర్లు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జిఓస్, మరి ముఖ్యంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఆర్డబ్ల్యూఎస్, వీళ్ళందరినీ క్రోడీకరించి స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టేట్ లెవెల్లో కాన్స్టిట్యూట్ చేయండి. మీరు ఒక్కరు నిర్ణయాలు తీసుకోలేరు. మీరు లేకపోతే అనేక శాఖలను పర్యవేక్షిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కలిసి నిర్ణయం తీసుకోలేరు. ఒక టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయండి. అన్ని రాజకీయ పార్టీలు, తర్వాత ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా కూడగట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. ఈ టాస్క్ ఫోర్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ స్థితిగతులను మానిటర్ చేసి ఎప్పటికప్పుడు ఒక ఎమర్జెన్సీ చర్యలు చేపట్టే విధంగా, గైడ్ చేసే విధంగా టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇకపోతే వ్యాక్సినేషన్ సెంటర్స్, ది ఓన్లీ ఆన్సర్, the only saving mechanism available for people on the globe today is vaccination. Vaccination మాత్రమే ప్రజలను కాపాడాలి. కాబట్టి దయచేసి వాళ్ళ భారత్ బయోటెక్ తో మాట్లాడండి, నరేంద్ర మోడీతో కొట్లాడండి. తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా వ్యాక్సినేషన్ ఉచితంగా, అందరికీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ అందించే విధంగా మొత్తం వ్యాక్సినేషన్ ఏర్పరచాలని చెప్పని, టెస్టింగ్ కియాస్క్లు ఎక్కడికక్కడ కూడా టెస్టింగ్ కియాస్క్లు ఏర్పరచాలని, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక పెద్ద మనుషులందరికీ కూడా, వయోవృద్ధులందరికీ కూడా ఇండ్లలోనే వచ్చి వ్యాక్సినేషన్ వేసేటువంటి రీతిలో చర్యలు చేపట్టాలా, ఒక ప్రొయాక్టివ్ చర్యలు చేపట్టాలా అని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూనే చాలా మంది చనిపోయినారు. చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలందరికీ కూడా, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాను. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఎందుకు ఇవాళ ఈ మూడో విషయం ఏంటంటే, కరోనాకు సంబంధించి వాళ్ళ పేదవాడు ఇవాళ కరోనా వస్తే హాస్పిటల్ పోయే కంటే చనిపోయింది బెటర్ అన్నట్టు పరిస్థితి కదా. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు, చెల్మెడ ఆనందరావు సంబంధించినటువంటి హాస్పిటల్ కరీంనగర్ లో శ్యామ్ అనేటువంటి ఒక వెలుగు పేపర్ లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ ను కోవిడ్ వచ్చి, ఒక యువకుడు అనేటువంటి వాడు కోవిడ్ వచ్చి అడ్మిట్ అయితే 3,60,000 రూపాయలు కట్టవాలంటే వీడు ముందు 4,40,000 కట్టిండు. దురదృష్టవశాత్తు శ్యామ్ చనిపోయింది, జర్నలిస్ట్ సోదరుడు. చనిపోతే మీరు మిగతా 2 లక్షలు కడితే తప్ప మీకు శవం ఇవ్వమని చెప్పని వాళ్ళు శవాన్ని లోపల పెట్టుకుంటే, ఆఖరికి మా పొన్న ప్రభాకర్ మాట్లాడితే, ఇంకా గారు మాట్లాడితే, ఇంకోరు మాట్లాడితే మేము 10,000 తగ్గిస్తాం కానీ లేకపోతే మేము తగ్గియమంటే సచ్చుకుంటా వాళ్ళ తల్లిదో పెళ్ళతో పుస్తకం పెట్టి 1,40,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు కడితే శవాన్ని బయటకు వదిలిపెట్టారు. ఇది కేవలం శ్యామ్ ఆనందరావు హాస్పిటల్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ దోపిడీకి పాల్పడతాం. ఈ దోపిడీ ఎవరు నియంత్రించాలా? ప్రభుత్వం ఎందుకు ఒక టారిఫ్ ను పట్టుకొని రాదు? ఎందుకు ప్రైవేట్ యజమానులతో ఎందుకు మాట్లాడదు? ఎందుకు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్, ఈటల రాజేందర్ ఎట్లా దంపాలా అన్న దాని పట్ల ఉన్న శ్రద్ధ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి యజమానులని ముఖ్యమంత్రి పిలిచి, అయ్యా ఇది కష్టకాలం, మనందరం మన ప్రజలను కాపాడుకుందాం, ఒకటే ఒక టారిఫ్ పెట్టండి, ఇట్లా దోచుకు తినండి అంటే తినరా వాళ్ళు? ముఖ్యమంత్రి తీసుకెళ్ళి తినరా? దానికి ముఖ్యమంత్రి టైం లేదు. మేము కోరుతాం ముఖ్యమంత్రి ఇమీడియట్ గా మీరు ఇవాళ ఈ రకమైన చర్యలు చేపట్టాలా, వాళ్ళందరినీ పిలిచి యజమానులకు ఒక టారిఫ్ ఇచ్చి స్ట్రిక్ట్ గా అమలు చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆరోగ్యశ్రీలో మీరే చెప్పింది కదా అసెంబ్లీలో పెడతా అని ముఖ్యమంత్రి గారు. బట్టి గారు మంచి మాట చెప్పిండ్రు, నేను ఆలోచిస్తా పెడతా అని చెప్పి ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. పిట్టల లెక్క జనం చచ్చిపోతున్నారు. జర్నలిస్టుల దగ్గర ఒక 30 మంది జర్నలిస్టులు చచ్చిపోయారు. పేదోళ్ళు చచ్చిపోతున్నారు. పల్లెల్లో ఉన్నటువంటి
వ్యవసాయం కూలీలు చచ్చిపోతా ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని రెక్కాడతని దొక్కాడనటువంటి వాళ్ళు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోదామంటేనేమో వాళ్ళకి బెడ్లు లేవు. ప్రైవేట్ హాస్పిటల్ పోదామంటే పెండ్లాం పుస్తకం కూడా ఫీజులు కట్టలేకుండా ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మీకు చేయట్లయితే నమస్కారం చేస్తా ఉన్నాను. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీ కమిషన్ ఇచ్చే ప్రాజెక్టు మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ప్రజలకు మాత్రం దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి, వాళ్ళ జీవితాలను కాపాడండి అని చెప్పని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం చెప్తా మీకు నేను. ఇది భారతదేశంలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తాము, ఇంత సైన్స్ టెక్నాలజీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అని చెప్పని గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ 3,000 రూపాయల రెమిడిసివిర్ ఇంజెక్షన్, 4,000 రూపాయల టొసిలిజుమాబ్ ఇంజెక్షన్, 4,000 రూపాయలకు సంబంధించిన ఇంజెక్షన్ 1,00,000 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి. మీరు నమ్మరు. దాదాపు 24 గంటల నుండి నేను ఒక 10 మంది కంటే ఫోన్ చేసి ఉంటాను. 100 కాల్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫీల్డ్ చేసి ఉంటాను. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్ కూడా ట్రై చేస్తా ఉంది. టొసిలిజుమాబ్ ఇంజెక్షన్ కావాలని చెప్పని మాకు తెలిసిన ఒక పేషెంట్ ఆలివ్ హాస్పిటల్ అని చెప్పని మెహదీపట్నంలో ఉన్నది ఒక లేడీ 65% లంగ్స్ ఖరాబ్ అయిపోయి ఆ ఇంజెక్షన్ ఇస్తే తప్ప బతకదు అని చెప్పని డాక్టర్ చెప్తా ఉన్నారు. అది దొరికేటువంటి ఒక పరిస్థితిలో లేదు. నేను ఇవాళ ఒక ట్వీట్ చూసిన కేటీఆర్ గారు. ఆయన ఎవరో ఇట్లనే గతంలో మంచిగానే కాదంటలేను, ఏం చేసిందంటే ఎవరో విజయ్ స్పందన ప్లీజ్ హెల్ప్ మీ విత్ 6 vials of రెమిడిసివిర్ అని చెప్పని ఆమె కేటీఆర్ గారికి ట్వీట్ చేసి, కేటీఆర్ గారు వెంటనే మై టీమ్ కేటీఆర్ ఆఫీస్ విల్ అసిస్ట్ అని చెప్పిండ్రు. బహుశా ఆ తల్లికి ఇంజెక్షన్ లభించిండొచ్చు, మంచిదే కేటీఆర్ గారికి. ఎంతమంది కేటీఆర్ కి అందించగలుగుతాడు? ఎంతమంది ట్విట్టర్ లో కేటీఆర్ ట్యాగ్ చేస్తూ నాకు రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలని అడుగుతారు. అయినా కేటీఆర్ ఇన్వాల్వ్ అయితే రెమిడిసివిర్ ఎందుకు దొరకాల? కవితలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయితేనో, లేదా నేను వైరల్ చేసుకుంటేనో, లేకపోతే నేను ఇంట్లో ఫోన్ చేస్తే ఎందుకు రెమిడిసివిర్ దొరకాలా? ఇది రాకెట్ సైన్సా? ముఖ్యమంత్రి గారు దయచేసినండి, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు దయచేసినండి, ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి డిఎం విశ్వాసరావు గారు ఉదిరిపడినట్టు ఈ రెమిడిసివిర్ కావచ్చు, లేకపోతే టొసిలిజుమాబ్ ఇంజెక్షన్ కావచ్చు, ఇవి కనుక ప్రాణ సేవించేటువంటి డ్రగ్లు అయినట్టు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయినట్టయితే వై షుడ్ పీపుల్ గో ఆఫ్టర్ ద బ్లాక్ మార్కెట్? ఒక 100 కోట్లు పడేయండి, కొనండి, ప్రభుత్వమే కొనండి ఆ ఇంజక్షన్లన్నీ. ఆ హెడ్రో డ్రగ్ కూడా ఇంకోటో ఎవరో ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్రభుత్వ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. లేదు ఆర్మీ కంటోన్మెంట్ లో ఉన్నటువంటి క్యాంటీన్లలో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయండి. బయట పెడితే వాడు వీడు అమ్ముకుంటాడు అనుకుంటే ఆర్మీ వాళ్ళకి అమ్మారు కదా, వాళ్ళకన్నా ఇవ్వండి. వై ఆర్ యూ మేకింగ్ పీపుల్ బెగర్స్? వై ఆర్ యూ మేకింగ్ పీపుల్ టు బెగ్ ఆన్ ట్విట్టర్? వై షుడ్ ఎ మినిస్టర్ లైక్ కేటీఆర్ ఇంటర్వ్యూ ఓన్లీ దెన్ రెమిడిసివిర్ కమ్? ఏం పాలనేది? చదువు వచ్చినా చదువు రాకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, అంతస్తున్నా అంతస్తు లేకపోయినా, ఉన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా వాడి ప్రాణాన్ని వాడి కాపాడు కోసం మందు కూడా ఎక్కేటువంటి ప్రభుత్వం ఇవాళ చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నది. ఏం ప్రభుత్వం ఇది? మినిమం సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా సరే, మిడతా మీద తలకాయ ఉండి ప్రజలను కాపాడాలన్న చిన్న సోయినా సరే, ప్రజలు వాళ్ళు పిచ్చగాడు 100 మంది ఫోన్ చేయాలి. పెన్షన్ రెమిడిసివిర్ దొరుకుతా దొరకదా? టొసిలిజుమాబ్ దొరుకుతా దొరకదా? ఎవరి దగ్గర పోవాలి, ఎవరిని మాట్లాడుకోవాలి, ఎవరిని కలుపుకోవాలి? ఎందుకే పరిపాలన? సిగ్గుపడాలంతా. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి చిన్న పరికరాల ఇంజక్షన్ కోసం, అది కూడా మనది రాష్ట్రంలో తయారైన ఇంజక్షన్ కోసం ప్రజలు పిచ్చగలని కలగడం తిరగన్నా. కేటీఆర్ అంత ట్యాగ్ చేస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రమే రెమిడిసివిర్ దొరకాలా? సిగ్గు లేదు, మానవత్వం లేదు. దయచేసి నేను రిపీట్ చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు 100 కోట్లు పెట్టండి. రెమిడిసివిర్ ఇంజెక్షన్ హెడ్రో డ్రగ్స్ ఎన్ని ఉంటే అన్ని కొనండి. ఆస్క్ హిమ్ టు ప్రొడ్యూస్ మోర్. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా గోల్కొండలో ఉన్నది, తర్వాత అక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నది, మొత్తం హైదరాబాద్ చుట్ల ఆర్మీ క్యాంటీన్లలో పెట్టండి. ఒకవేళ బయట పెడితే కనుక బ్లాక్ మార్కెట్ అవుతుంది అనుకుంటే లెట్ పీపుల్ గో, షో ద ప్రిస్క్రిప్షన్, టేక్ ద మెడిసిన్, గో అవే. ఇన్వాల్వ్ ఆర్మీ. చిన్న డ్రగ్ ఇవ్వలేదా ప్రభుత్వం? వాడు ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ పై 1,00,000 రూపాయలు పెడతా ఉన్నాడు. ఓ 3,000 రూపాయల డ్రగ్ ప్రభుత్వం స్పాన్సర్ చేయలేదా? అదే తీసుకొని మందుదాగాడు నారాయణ కదా రెమిడిసివిర్ డ్రగ్. ఎవడు పుణ్యాన్ని గుర్తుకుని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుని ఇంజక్షన్ ఎక్కించుకోడు కదా, సస్తుంటేనే తీసుకుపోతాడు. సత్యవాడికి 3,000 రూపాయలు పడేవాడి ప్రభుత్వం. అది చేయమని చెప్పి కొడతా ఉన్నాను. తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ విశ్వాల్ కమిటీ చెప్పింది, మీకు అందరికీ తెలుసు. విశ్వాల్ కమిటీ 2019లో చెప్పింది, మనం కూడా మనం మాట్లాడుతున్నాం. దాదాపు 25,000 ఉద్యోగాలు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ అంతా కూడా ప్రభుత్వంలో ఖాళీ ఉందని చెప్పని మనం విన్నాం. నింపండి. ఇప్పుడు ఎంగిల్ మెట్లు వేసినట్టు, బిచ్చగాళ్ళు వేసినట్టు, ఏదో విజయంలోకి సొమ్ము పోయినట్టు 500 పోస్టులు 300 పోస్టులు ఎందుకు మాట్లాడతాం?
అంటే ఇవాటి కోసం కాదు కేసీఆర్ గారు. గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ కోవిడ్ అనేటువంటిది థర్డ్ అండ్ ఫోర్త్ వేవ్ కూడా ఉంటది. ఇప్పుడు వస్తున్నటువంటి కోవిడ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఇంకా సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు హెల్త్ ఫెసిలిటీస్ పెంచవలసిన అవసరం ఉంది. దానికి ప్రధానమైనటువంటి డాక్టర్లు దయచేసి రిక్రూట్ చేయండి. చాలా మంది ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది బీఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళను, తర్వాత కోర్స్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళను. దయచేసి ప్రాక్టికల్ చేసినా చేయకపోయినా వాళ్ళందరినీ తీసుకొని సంవత్సర కాలం పాటు కోవిడ్ వాటిలో పనిచేసినట్టయితే మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా అటు విద్యార్థులను, కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని అందరినీ కూడా ఈ కోవిడ్ సర్వీస్ లో గ్రాంట్ చేయండి. దాంతో పాటు ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత హెల్త్ వాలంటీర్స్ ను పెద్ద ఎత్తున రిక్రూట్ చేయండి ప్రతి పల్లెలో కూడా. తర్వాత వాళ్ళ ద్వారా ప్రతి పల్లెలో ఇవాళ జింక్ టాబ్లెట్ కావచ్చు, విటమిన్ డి, సి, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అన్ని కూడా అందజేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. తర్వాత ఆక్సిజన్ ప్రొడక్షన్ ఇమీడియట్ గా ర్యాంప్ అప్ చేసే విధంగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో కొత్త కంపెనీలు పెట్టేందుకు కానీ, ఉన్న కంపెనీలు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేందుకు కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాము. ఇక ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తామని ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులు దయచేసి ధ్యానంతో వినాలని చెప్పని కోరుతా ఉన్నాను. 45,000 బెడ్లు ఉన్నాయి, దాదాపు 45 ఇంకా లేకపోతే ఇంకో 2,000 కలిస్తే మొత్తం 45,000 ప్లస్ బెడ్ అని చెప్పారు. ఈ 45,000 పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి ఉన్నాయి. దాంట్లో 31,000 ప్రైవేట్ సెక్టర్ లో, అంటే 70%. ఇక 30% వచ్చేసి ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. అంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో కేవలం 30% ఆఫ్ బెడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ప్రతి 10,000 మందికి వాళ్ళ ప్రభుత్వ రంగంలో రెగ్యులర్ బెడ్స్ వచ్చేసి 1.3 బెడ్స్ ఉంటే, ఆక్సిజన్ అందించగలిగే బెడ్లు 1.5 ఉంటే, ఐసీయూ బెడ్లు 0.6 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో పోతే 2.5 ఆక్సిజన్ బెడ్స్, 1.7 ఐసీయూ బెడ్స్, రెగ్యులర్ బెడ్స్ వచ్చేసి 3.6. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, కోవిడ్ ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తయారైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణలో దాదాపు 1,00,000 పైచిలకు బెడ్ అవసరం ఉంది. కేసీఆర్ గారు 2014లో వాగ్దానం చేసినారు, మీరు మర్చిపోతున్నారేమని చెప్పని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు 2014లో మేనిఫెస్టోలో రాసినప్పుడు పెట్టినాం మనం. అందులో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో నిమ్స్ స్థాయిలో ఆసుపత్రి కడతామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 బెడ్లతో ఏరియా హాస్పిటల్ కడతామని చెప్పినాం. ప్రతి మండల కేంద్రంలో 30 బెడ్లతో ఆసుపత్రి కడతామని చెప్పినాం. దిస్ ఇస్ ద టైం టు ఇంప్లిమెంట్. 7 ఏళ్ళు నువ్వు నింపలేదు, కానీ ఇప్పుడు అమలు చేయాలి. దయచేసి వాళ్ళ వార్ ఫుటింగ్ మీద మీకున్నటువంటి ఒక పెద్ద కాంట్రాక్టర్లు తీసుకుంటే ఉన్నారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టంగా